అదేంటి పిండమంటూ పెట్టాక కాకొచ్చి తినాలి కదా. తినాలి బాబు, ఏం చేస్తాం, అంతా మా తలరాత. నిజానికి మా శంకరనారాయణ వారసులే వచ్చి ఈ పిండ ప్రదానం జరిపించుంటే ఖచ్చితంగా నా బిడ్డ ఏ కాకి రూపంలోనో వచ్చి ఆ పిండాన్ని ముట్టుకుని ఉండేవాడేమో. కానీ పసి వయసులోనే మా ఇంటి వారసులు దూరమయ్యారు. దాంతో పిండం పెట్టేవాళ్లు లేక ఇలా తమ్ముడే వాళ్ళ అన్నయ్యకి పిండ ప్రదానం చేస్తున్నాడు. బహుశా మా శంకరనారాయణకి అది నచ్చినట్లేదు. అందుకే తన వారసురాళ్ల కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. హలో హలో ఎమ్మెల్యే గారు, నేను సార్ కాంతమ్మని. ఎన్ని గంటలకి రమ్మంటారు? ఓకే సార్, రేపు సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఆఫీస్లో ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ. బాబు గారు, బ్యాగుల్లో డబ్బులు లేవు బాబు గారు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, అయ్యో బాబు గారు, అయ్యో ఏమైందిరా బాబు? ఈరోజు శంకరనారాయణ గారు చనిపోయిన రోజు, అందుకే సంవత్సరీకం జరిపిస్తున్నారు. అంతవరకు ఓకే. మరి చిట్టమ్మ శంకరనారాయణ గారి ఫోటోకి ఎదురుగా ఎందుకు కూర్చుంది? దాంతో పాటు నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చింది? వెళ్ళి అడిగేస్తే ఒక పనైపోలా? వద్దులే. నా కోడలు రాక్షసు ఉండగా వెళ్తే ఆ వీరనారాయణ ముందు నా పరువు తీస్తుంది. నేను కాదు, వీళ్ల దగ్గరికి లతని పంపించడమే కరెక్ట్. ఇదిగోండి బాబు గారు. ఎందుకులే, నీ కొంగుందిగా. వదలండి బాబు గారు, వదలండి, వదలండి. ఉండవే, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు బాబు గారు. ఏంటండి ఇది? ఓసాస్, అందులో తప్పే ఉంది. నీ కొంగుతో చెయ్యి దుడుచుకుంది ఈ అవతారం గడే కదా. ఏం కాదులే గాని ఈ డ్రెస్సింగ్లో భలే మిసమిసలాడిపోతున్నావే. నీ బొగ్గలు చూస్తుంటే కొరకు తినాలనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? మీరు ఇలా మాట్లాడితే అమ్మగారితో చెప్పేస్తాను. అంటే మాట్లాడితే అమ్మగారితో చెప్పేస్తావా? అయితే మాటలెందుకు, డైరెక్ట్ గా బొగ్గలే కొరికేస్తాను. ఒరే అవతారం, అక్క అక్కడేం చేస్తున్నారా? అంటే చేతులు కడుక్కుంటుంటే నీళ్లు పోతుందక్క. అది నీళ్లు పొయ్యకపోతే నువ్వు చేతులు కడుక్కోలేవా? అంటే ఇప్పటి వరకు మట్టి పని చేశాం కదా, 2 చేతులు కడుక్కుందామని. సర్లే. ఏ లత, నువ్విట్రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మగారు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైంది కదా? నువ్వక్కడికి వెళ్తున్నావు. చిట్టమ్మ ఆ పూజ దగ్గరికి ఎందుకు వచ్చిందో వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని నాకు చెప్పాలి. అమ్మా, నేను వెళ్తే బాగుంటుందంటారా? చెప్పింది చెయ్యడమే నీ పని. ప్రశ్నిస్తే ఇక్కడే పాతేస్తా. వెళ్ళో. అలాగే అమ్మగారు. అక్క, కొంపదీసి ఆ చిట్టమ్మ జమీందారు గారి కూతురు కాదు కదా? నాకు అదేరా డౌటు. లేదంటే ఆ శేషమాంబ వీరనారాయణ తమతో పాటు ఆ చిట్టమ్మని
అత్తమ్మ పక్కనే ఎందుకు కూర్చోపెట్టుకున్నారు? ఆ, ఒకవేళ అదే జమీందార్ గారి కూతురైతే అక్క చంపేద్దాం. ఆ నిజం బయట ప్రపంచానికి తెలియకముందే దాన్ని లేపేద్దాం. అక్క ముందు జరగబోయేదేంటో చూద్దాం. పద. ఆ. అక్క లతా, నువ్వేటిక్కడా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదక్క, రోడ్డుకి అవతల వైపుగా గవర్నమెంట్ వాళ్ళ పని జరుగుతుంది. అక్కడ కాంతమ్మ గారికి అన్నం తీసుకురమ్మంటేను తీసుకొచ్చాను. ఈలోపు నిన్ను చూసి ఇలా వచ్చాను. అలాగా? ఈ అమ్మాయి ఎవరమ్మా? తను మా బంధువు అండి. ఓహో అలాగా. ఎలాగో వచ్చావుగా, ఉండమ్మా. అలాగే. అయ్యా మరొకసారి ప్రయత్నం చేయండి. నా వల్ల కావడం లేదు పంతులు గారు. మా అన్నయ్యకేదో కావాలి, ఆయన అనుకున్నదేదో జరగాలి. అప్పుడే ఈ దీపం వెలుగుతుంది. అప్పటిదాకా ఒక్కసారి కాదు కదా, 100 సార్లు వెలిగించినా ఈ దీపం వెలగదు. అదేంటక్క, ఎన్నిసార్లు వెలిగించినా ఆ దీపం వెలకపోవటం ఏంటి? అదే నాకు అర్థం అవట్లేదు తమ్ముడు. బహుశా ఆ ఒత్తులేమైనా తడిచాయేమో. అదేంటి నాన్న అలా అంటావు? నువ్వు కాకపోతే ఆ దీపం ఎవరు వెలిగిస్తారు చెప్పు. నేను వెలిగిస్తాను నాన్నమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్నమ్మా, నువ్వు నన్ను మనసారా మనవరాలిగా అంగీకరించావు. నేను నిన్ను నానమ్మనే అనుకుంటున్నాను. అట్టంటప్పుడు శంకర్ నారాయణ గారు నాకు తండ్రితో సమానమేగా. అవునమ్మా. అందుకే చెప్తున్నా, ఈ దీపం నేను వెలిగిస్తా. చిట్టమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. మనకి కొత్తగా పెళ్ళయింది. ఈ టైంలో మీ పెద్దవాళ్ళకి తెలియకుండా ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏమన్నాడు బావా? అవును చిట్టమ్మా, ఆయన సొంత తమ్ముడు దీపం వెలిగిస్తేనే వెలగలేదు, అలాంటిది పరాయి దానివి. నువ్వు వెలిగిస్తే మాత్రం వెలుగుతుందని ఎలా అనుకుంటున్నావు? ఆయన తండ్రి లాంటి వారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కూతురు లాంటి దానివని ఆయన అనుకోవాలి కదా. అబ్బాయి చెప్తుంది నిజమేనమ్మా. మీ ఇద్దరికీ కొత్తగా పెళ్ళయింది. ఈ పనులన్నీ నీకెందుకు, నే వెలిగిస్తాను. చూసావు కదమ్మా, మనం దీపం వెలిగించడం అన్నయ్యకి ఇష్టం లేదు. కారణమేంటో కూడా అర్థం కావట్లేదు. బాబాయ్ నువ్వేం బాధపడుకో, ఇదంతా గాలి వల్లే జరుగుతుంది తప్ప పోయిన పెద్దాయన వల్ల కాదు. లతా, నువ్వు వెలిగించు. అమ్మయ్యా, తప్పే ఉంది నానమ్మా, తను ఎలిగిస్తుంది. ఎలిగిస్తే ఎలిగిందనుకోండి సంతోషం, వెలగలేదనుకో గాలి వల్లే దీపం కొండెక్కింది అనుకుంటాం. లత, నువ్వు వెలిగించు. సరే అక్క.
నా చిట్టుతల్లుడి కళ్ళకి పట్టీలు దొరుకుతున్నా. లత ఎందుకడుతున్నావు? ఏమోనక్క, ఈయన్ని చూస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. మా అన్నయ్య ఎవరో నీకు తెలీదు, ఆయన నువ్వెప్పుడూ చూడలేదు. మరి దండం ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు ఆయన చూడగానే మహానుభావుడు అనిపించింది బాబాయ్, అందుకే దండ పెట్టాను. ఆ రోజు అన్నయ్య ఫోటో చూసినప్పుడు చిట్టెమ్మ కూడా ఇలాగే నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంది. ఈరోజు ఈ అమ్మాయి తనకి తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటి సంబంధం? ఎక్కడిది అనుబంధం? అయ్యా, ఈ అమ్మాయి ఎవరో గాని ఇలా దీపం వెలిగించగాని అలా దీపం వెలిగింది అంటే మీ అన్నగారు పిండ ప్రదానానికి అంగీకరించారని అర్థం. రవిచంద్ర, ఈ అమ్మాయి మీకెలా బంధువు? మా దూరపు చుట్టాల కూతురంట సార్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మా ఇంట్లోనే పెరిగింది. వీరనారాయణ, ఇప్పటికే ఆలస్యమైంది, పూజలో కూర్చో. ఒరే అవతారం, అక్క, ఇంతమంది వెలిగించిన వెలగని దీపం మన లత వెలిగించగానే అలా వెలిగిందేంట్రా? అదేనక్క రక్త సంబంధం అంటే. ఇప్పటిదాకా వాళ్ళ తమ్ముడు వెలిగించాడు కాబట్టి ఎలగలేదు. ఇప్పుడు స్వయంగా ఆయన చిన్న కూతురు వెలిగించింది కదా, అందుకే వెలిగింది. అచ్చి బాబోయ్, పొరపాటును గనక అదే జమీందార్ గారి చిన్న కూతురని తెలిసిందనుకో, అందర్నీ అడ్డంగా నరికేస్తాడు. అది నిజమేనక్క. సాధ్యమైనంత తొందరగా ఆ లతని వెనక్కి తీసుకొచ్చే. ఆగు. అసలు ఆ చిట్టెమ్మ అక్కడెందుకుందో తెలుసుకోవాలి. లత ఇంకాసేపు అక్కడే ఉండాలి. అది నిజమేనక్కో. ఇదేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయికి జమీందారు గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ లత వెలిగించగానే దీపం ఎందుకు వెళ్ళినట్టు? చనిపోయిన పెద్దాయన ఈ అమ్మాయిని ఎందుకు అంగీకరించినట్టు? కొంపదీసి ఈ లతే జమీందారు గారి కూతురా? వసుర్వసుమనాహభి సద్గతి సద్వృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యతి శ్రేష్ఠః సన్నివాసస్యామనః భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయోనలః సర్వహాదరోధాపరాజితః విశ్వమూర్తిః మహామూర్తిః దీప్తమూర్తరమూర్తిమాన్ అనేకమూర్తరవ్యక్తశతమూర్తిశతాననః ఏకోనైకస్య భక్త్యన్యత్తత్పరమోత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో గుణాత్సరః సువర్ణవర్ణో హేమాంగో వరంగశ్చందనాహరి బ్రహ్మణ్యో బ్రహ్మవివర్ధనః బ్రహ్మవిబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజః మహోరగః. అయ్యా, పూజ పూర్తయింది. ఈ పిండం తీసుకెళ్ళి కాకికి సమర్పించండి. లేదు పంతులు గారు, ప్రతి సంవత్సరం మేము రావడం, పిండ ప్రదానం చేయడం, ఏకాకి ముట్టక నిరాశగా మేము ఇంటికెళ్ళిపోవడం, ఈ సంవత్సరం కూడా అదే జరగబోతోంది. అంతే కదా? బాబాయ్ నువ్వేం బాధపడుకో. నాకెందుకో ఈసారి శంకరనారాయణ గారు కాకి రూపంలో వచ్చి మీరు పెట్టే ఈ పిండాలు తింటారనిపిస్తోంది. అదంతా మన పిచ్చమ్మ. 15 సంవత్సరాలుగా తినని పిండాన్ని ఈ సంవత్సరం మాత్రం ఎలా తింటుంది అనుకోవాలి? ఏ ఇక్కడున్న అందరూ ఎలిగించినా ఎలగని దీపం ఈ అమ్మాయి ఎలిగితే ఎలిగింది కదా, అట్టాగే
ఎప్పుడు పిండం ముట్టని కాకి ఈసారి ముడుతుందని ఎందుకనుకోకూడదు? చిట్టమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది వీరనారాయణ. నాకెందుకో ఈ సంవత్సరం మన శంకరనారాయణ ఆత్మ శాంతిస్తుందనిపిస్తుంది. వెళ్ళి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించరా. కావ్ 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 అన్నయ్య, తెలుసో తెలియకో నేనేమైనా పొరపాటు చేసుంటే తమ్ముడనే ప్రేమతో మన్నించు. నా తప్పుల్ని మన్నించు. దయచేసి ఈ పిండాన్ని స్వీకరించు. పిండాలని గంగలో కలపండి. అయ్యో బామ్మగారు, బాబాయ్కి రక్తం కారుతుంది. శివ శివ, చెప్పాను కదమ్మా, అన్నయ్యకి మన మీద ఏదో కోపం ఉంది. అందుకే ఆ కోపాన్ని ఇలా చూపించాడు. ఇప్పటికైనా అర్థమైంది కదమ్మా. ఈ సంవత్సరం కూడా అన్నయ్య ఆ పిండాన్ని ముట్టాడు. అది కాదురా, మనదంతా వృధా ప్రయాసమ్మా. వెళ్దాం పదా. అజు బాబాయ్, బాబాయ్ చేసే పని సగంలో ఆపడం మంచిది కాదు. నా మాటిని ఈ పిండాలు పెట్టేసేలు బాబాయ్. పెడితే ఏం జరుగుతుందో 15 ఏళ్లుగా చూస్తూనే ఉన్నానమ్మా. కొత్తగా జరగడానికి ఏమీ లేదు. బాబాయ్ వీరనారాయణ, నానమ్మ, ఒరే వీరనారాయణ ఆగరా. వీరనారాయణ ఆగరా. రే నిన్నేరా, ఆగు. వీరనారాయణ ఆగరా. వద్దమ్మా. వీరనారాయణ, వీరనారాయణ ఆగరా, ఆగు. అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. ఇప్పటికే నా గుండె తట్టుకోలేకపోతుందమ్మా. నన్ను వదిలే. రేయ్, అది కాదురా. ఒరేయ్, చూస్తావేంటక్క, పిండాన్ని అక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోదాం. లేదులే లత, ఆ శంకరనారాయణ గారు ఎంత గొప్పోళ్ళని మహానుభావులని విన్నాను.
అలాంటి మహానుభావానికి పెట్టే ఈ పిండాన్ని ఈరోజు నేను పెడతాను.